హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆర్బీఐ నుంచి మనం ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి షార్ట్ నోటిఫికేషన్ గురించి చూసాము. ఇవాళ కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఆర్బీఐ నుంచి మనకి గ్రేడ్ బి వచ్చిన సంగతి, గ్రేడ్ బికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనకి తెలిసిందే. సో ఆల్రెడీ మీకు డెసిగ్నేషన్ తెలుసు కాబట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి కూడాను నేను మీకు చెప్పాను. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అదేవిధంగా శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే డెసిగ్నేషన్ అనేది గ్రేడ్ బి. ఇందులో జనరల్కి సంబంధించి 83, డిఈపిఆర్కి సంబంధించి 17, డిఎస్ఐఎంకి సంబంధించి 20 పోస్టులు అనేవి ఉన్నాయి. సో టోటల్గా 120 పోస్టులు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. నౌ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయాన్ని చూస్తే, సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అదే ఇది జనరల్ వాళ్ళకి జనరల్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో చేసినా పర్వాలేదు అని చెప్పని ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ఏవైతే ఈ ఎస్పెషల్లీ డిఈపిఆర్, డిఎస్ఐఎం డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం కొంచెం రిలవెంట్ డిగ్రీస్ అనేవి ఉండాలి. అవి కూడా ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి ఎంఏ ఆర్ ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఎంఎస్సి మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రెండు పోస్టులకు మాత్రం ఎకనామిక్స్ కానివ్వండి, అదేవిధంగా ఎంఎస్సి కానీ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మిగతా ఈ జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ చేసినా పర్వాలేదు అని చెప్పని ఇవ్వటం జరిగింది నోటిఫికేషన్లో. ఇందులో ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే డిగ్రీ అనేది 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డిగ్రీలో 50% మార్కులు వస్తే సరిపోతుంది అని చెప్పానని మనకి నోటిఫికేషన్లో ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ విషయానికి వస్తే మినిమం వచ్చేసరికి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి నిన్నటి నుంచే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా సెప్టెంబర్ 30 తోటే ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ డేటు అదేవిధంగా ఫీ కూడాను అదే రోజుతోటి ఈ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ నియర్లీ 20 డేస్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట అప్లికేషన్కి. సో అభ్యర్థులు ఇది గమనించండి. దీని తర్వాత ఫేజ్ 1 ఎగ్జామ్కి సంబంధించి కూడాను డేట్స్ అనేవి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఈ ఫేజ్ 1కి సంబంధించి జనరల్ వాళ్ళకి ఇక్కడ మనకి అక్టోబర్ 18th రోజున వీళ్ళకి ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే సో ఇక్కడ ఈ జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 6th రోజున అనేది జరుగుతుంది. దీని తర్వాత మిగతా మనకి డిఈపిఆర్ కానివ్వండి, డిఎస్ఐఎంకి సంబంధించి పేపర్ 2 వచ్చేసరికి డిసెంబర్ 17th రోజున ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ జనరల్ వాళ్ళకి 18th రోజున, అదేవిధంగా మిగతా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి 19th రోజున, అక్టోబర్ 19th రోజున ఈ యొక్క ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా డేట్స్తో సహా అనేది ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డేట్స్ అనేవి మిస్ కావన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేకపోతేనే డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అని చెప్పనని నిన్న నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. బట్ ఆల్మోస్ట్ మనకి ఈ డేట్స్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి వెంటనే మనం జాబ్లో కూడా ఉండొచ్చు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 monthsలోనే మనం జాబ్లో ఉండిపోవచ్చు అనమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇది క్లియర్. డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే, సో దీని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 3 స్టేజెస్లో మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2, అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ద శాలరీ వచ్చేసరికి నేను మీకు చెప్పినట్లుగా వీళ్ళకి ఆల్మోస్ట్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో వీళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 78,450 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ప్లస్ అలోయెన్సెస్ అన్నీ కలుపుకొని అక్షరాల 1,50,374 రూపాయలు అనేది వీళ్ళ యొక్క పర్ మంత్ శాలరీ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో మనకి ఇక్కడ 3 phases అనేవి ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడాను జనరల్ వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడాను ఆన్లైన్లోనే జరుగుతాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చేసరికి ఏదైతే మనకి డిఈపిఆర్ కానివ్వండి, డిఎస్ఐఎం ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ఫేజ్ 2 వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఫేజ్
ఫేజ్ 1 జనరల్ వాళ్ళకైతే డిస్క్రిప్టివ్ ఉండదు, అది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఉంటుంది. ఏదైతే డిఎస్ఐఎం డిఈపిఆర్ పోస్టులు ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాటికి మాత్రమే పేపర్ 2 వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అందులో ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్, తర్వాత మనకి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఉంటుందన్నమాట. సో ఫేజ్ 3 వచ్చేసరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ₹100 ప్లస్ 18% అనేది జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ₹850 పాటు 18% అనేది జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నారో, ఆర్బీఐలో ఆల్రెడీ వర్కింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి గ్రేడ్ బి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ follow our Free Job Guide Telugu YouTube channel. Thank you.